హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1609కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి OnePlus రెడ్ రష్ డే సేల్స్ రేపటి నుంచి 9వ తారీఖు వరకు మీకు ఇక్కడ అప్ టు 5,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ బోనస్ అప్ టు 7,000 వరకు అయితే అందించబోతున్నారు OnePlus ఆల్ ప్రోడక్ట్స్ మీద. అందులో చూస్తే OnePlus 13 ఉంది, 13R, Nord 4, Watch 2 ఇలాగ మనకి చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. వీటి మీద మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. OnePlus నుంచి ఏమైనా మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే రేపటి నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ M4 MacBook Air ఈ వీక్లో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇది కాకుండా మనకి iPad 11 అలాగే iPad Air వీటిని కూడా త్వరలో లాంచ్ అయిపోతుంది మన ఇండియాలో. ఈ M4 MacBook Air అనేది గతంలో తీసుకొచ్చిన ఎయిర్తో కంపేర్ చేస్తే డిజైన్ పరంగా చేంజెస్ అయితే ఏమీ ఉండవని తెలుస్తుంది అనమాట. 32GB వరకు ర్యామ్ ఉండబోతుంది, 120GB మనకి సెకండరీ మెమొరీ బ్యాండ్విడ్త్ తో రాబోతుంది. ఇక 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఉండబోతుందంట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనకి అక్టోబర్లో 14 ఇంచెస్ MacBook Pro M4 తోనే లాంచ్ చేశారు. దాని ప్రైస్ వచ్చేసరికి 1,70,000 రూపాయలు దగ్గర ప్రైస్ పెట్టారు. మరి దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇంకా iPad 11 గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి యాపిల్ బయోనిక్ A17 Pro ఈ చిప్ సెట్ అయితే వాడబోతున్నారు. సో ఈ చిప్ సెట్తో వస్తుంది అంటే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఇందులో చూడడానికి ఉంటుంది. ఇది మనకి iPad 10కి సక్సెసర్ అనమాట. అవి 2022లో తీసుకొచ్చారు. దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దీన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా iPad Air గురించి మాట్లాడుకుంటే ఇది మనకి M3 చిప్ సెట్తో రావచ్చు అని తెలుస్తుంది. ఇంతకుముందు గతంలో మనకి M2 చిప్ సెట్తో iPad Airని అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme P3 Ultra ఇండియా లాంచ్కి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి జనవరిలోనే వస్తుంది అన్నారు, బట్ అప్పుడైతే రాలేదు. నేను అనుకోవడం నెక్స్ట్ వీక్ లాంచ్ చేయొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఇక అలాగే Realme MCC ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి 6వ తారీఖు వరకు జరగబోతుంది అనమాట ఈ ఈవెంట్. ఇక్కడ చాలా బ్రాండ్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేస్తున్నాయి, అలాగే షోకేస్కి అయితే తీసుకొస్తున్నాయి. సో ఇక్కడ మనకి Realme Ultra తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ మొబైల్ మనకి కాన్సెప్ట్ మొబైల్, అంటే కమర్షియల్గా వస్తుందా లేదని తెలియదు. ఒకవేళ తీసుకొచ్చినప్పటికీ ఇదే మోడల్ తీసుకొస్తారని గ్యారంటీ కూడా ఉండదన్నమాట. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే ఉండబోతుంది. యాక్చువల్గా ఏంటి మొబైల్ ప్రత్యేకత అంటే, యాక్చువల్గా ఈ కాన్సెప్ట్లో ఇంటర్చేంజబుల్ లెన్స్ అయితే వాడబోతున్నారు. అంటే కెమెరా మోడ్యూల్ ఉంటుంది కదా, అక్కడ మనం లెన్స్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఎలాగైతే DSLRకి అటాచ్ చేస్తామో అలాగా 73mm 3x జూమ్తో, ఇంకోటి 234mm 10x టెలిఫోటో లెన్స్ని అయితే తీసుకురాబోతున్నారు దీంతో పాటు. అంటే విడిగా అయితే మనం పర్చేస్ చేసుకోవాలి. ఈ 73mm అనేది 3x జూమ్తో వచ్చినప్పటికీ ఇది పోర్ట్రైట్ లెన్స్ అనమాట. DSLR కైండ్ ఆఫ్ ఫొటోస్ని క్యాప్చర్ చేయడం కోసం ఇదైతే తీసుకొచ్చారు. మరి చూడాలి ఇది కమర్షియల్గా వస్తుందా రాదా అనేది. సో ఇక్కడే మనకి ఇదే MCC ఈవెంట్లో Xiaomi కూడా కుదురుగా ఏం లేదు. Xiaomi మోడ్యులర్ ఆప్టికల్ సిస్టమ్ కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చింది. ఇదైతే మాత్రం నాకు ఒక డిఫరెంట్గా అనిపించింది. ఇందులో కెమెరాతో సంబంధం లేదు, మనకి బ్యాక్ సైడ్ మ్యాక్సేఫ్ లాగా ఒక కనెక్టర్ని అయితే ఇచ్చారనమాట. ఎలా అయితే DSLRలో ఇస్తుంటారో అటువంటి 2 పిన్స్ కనెక్టర్ని అయితే ఇస్తున్నారు. సో దీనికి సపరేట్గా మనకి లెన్స్ అనేది, ఆప్టికల్ లెన్స్ అనేది సిస్టమ్లాగా తీసుకొచ్చారు. ఒక ఆప్టికల్ లెన్స్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది అక్కడ అంటూ పోద్ది, మ్యాక్సేఫ్ లాగా అక్కడ అంటూ పోద్ది. మనకి మెయిన్ మొబైల్లో ఉండే కెమెరాతో సంబంధం ఉండేది. ఇంకా డైరెక్ట్ ఈ లెన్స్ నుంచే మనం ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇదైతే మాత్రం కాన్సెప్ట్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఒక డిజిటల్ కెమెరా లాగా అయితే మారిపోతుంది ఫోను. చూద్దాం మరి ఈ కాన్సెప్ట్ అయినా మనకి కమర్షియల్గా వస్తుందా రాదా అనేది. ఇక అలాగే Xiaomi 15 Ultra అలాగే Xiaomi 15 సిరీస్ గ్లోబల్గా ఇక్కడైతే లాంచ్ చేశారు. మన ఇండియా లాంచ్ డేట్ కూడా అయితే కన్ఫర్మ్ చేశారనమాట. మన ఇండియాలో మార్చి 11వ తారీఖున Xiaomi 15 అండ్ Xiaomi 15 Ultra ఈ 2 మోడల్స్ని లాంచ్ చేయబోతున్నారు. చైనాలో ఆల్రెడీ 15 అండ్ 15 Proని అక్టోబర్లోనే లాంచ్ చేశారు. బట్ మన ఇండియాలోకి వచ్చేసరికి 15 Proని తీసుకురావట్లేదు, అల్ట్రాని అలాగే 15నే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అల్ట్రా మోడల్ కూడా రీసెంట్గానే 28వ తారీఖున ఫిబ్రవరి చైనాలో లాంచ్ చేశారు. సో చూడాలి మరి వీటి ప్రైజెస్ ఎలా తీసుకొస్తారనేది. యూరోప్లో చూస్తే మాత్రం దాదాపు 1,40,000 రూపాయలు ఏమో ప్రైస్ పెట్టారు అల్ట్రా ప్రైజు. మన ఇండియాలోకి అంత ప్రైస్కి అయితే తీసుకొస్తారు అనుకోవట్లేదు. 1,00,000 నుంచి 1,10,000లో మనకి అల్ట్రా మోడల్ తీసుకురావచ్చు. ఇది కెమెరా సెంట్రిక్ మొబైల్ అనమాట. ఇక నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ A26, A36, A56 ఈ 3 మోడల్స్ని కూడా అక్కడ MCC ఈవెంట్లో అయితే నిన్న లాంచ్ చేసింది. ఈరోజు మన ఇండియాలోకి గెలాక్సీ A56 అండ్ 36 ఈ 2 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. A26ని ప్రస్తుతానికి అయితే స్కిప్ చేసింది, మరి తర్వాత ఏమైనా లాంచ్ చేస్తారేమో. అయితే A56 అండ్ A36 ఈ 2 మోడల్స్లోనూ
పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఏది స్పెసిఫికేషన్ పరంగా ప్రాసెసరే మెయిన్ డిఫరెన్స్ అనమాట ఈ రెండిట్లోనూ. రెండిట్లోనూ మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. A36లో స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటే A56లో ఎక్సినోస్ 1580 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ఇక రే సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్స్తో వస్తాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్, ఇది మ్యాక్రో సెన్సార్. A56లో అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మాత్రం 12 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చార్జర్ అవుట్ ఆఫ్ బాక్స్ రాదు. IP67 రేటింగ్ అయితే ఉంటుంది. Android 15తో అప్ టు 6 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇస్తున్నారన్నమాట. ఈ మొబైల్స్లో మేజర్ హైలైట్ ఏంటంటే అప్ టు 6 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్, అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. యాక్చువల్లీ ఈ మొబైల్స్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట. ప్రైజెస్ టూ మచ్ పెట్టారు. దీనికన్నా మీరు S24 FE సేల్స్లో 40,000 రూపాయలు లోపే వస్తుంది. ఆ మొబైల్కి వెళ్ళవచ్చు. ఇంతకీ ఈ మొబైల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? A56 బేస్ వేరియంట్ ప్రైస్ 41,999 రూపాయలు పెడితే A36 బేస్ వేరియంట్ 32,999 రూపాయలు పెట్టారు. ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ చూస్తే మనకి అండర్ 20,000లో యూజ్ చేసిన స్పెసిఫికేషన్స్ అని చెప్పాలి. ఇక ఇక్కడే మనకి MWC ఈవెంట్లోనే టెక్నో ఏఐ గ్లాసెస్ ప్రో అని చెప్పి 2 అనౌన్స్ చేసింది. మనం వాయిస్ అసిస్టెంట్తోనూ అలాగే టచ్ కంట్రోల్తో దీన్ని యాక్టివేట్ అయితే చేయొచ్చు. ఇవి ఏమేమి పనులు చేస్తాయి, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏమిటి అంటే రియల్ టైం ట్రాన్స్లేట్ చేస్తాయి, అలాగే ఆబ్జెక్ట్ని రికగ్నైజ్ చేస్తాయి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇది చూపించి ఇదేంటిదంటే అది ఒక పూల చెట్టో ఏదో ఒకటి చెప్తుంది అనమాట. అలాగే ఇన్ఫర్మేషన్ సమ్మరైజ్ చేస్తుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు బోర్డు మీద ఉంటే దాన్ని సమ్మరైజ్ చేసి చెప్పిద్ది. ఇక అలాగే నోట్ టాకింగ్, షెడ్యూల్ మేనేజ్మెంట్ ఈ 2 కూడా ఉంటాయి అనమాట. అంటే మనం ఏదైనా చెప్తున్నాం కదా, అది నోట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే షెడ్యూల్ని మేనేజ్ కూడా చేస్తుంది. అయితే మనకి ప్రో వర్షన్ ఉంది కదా, ఇందులోనే ఆగ్మెంటెడ్ రియాలిటీని అయితే ఇస్తున్నారు. అంటే ఒక డిస్ప్లే లాంటిది ఇస్తారు, ఒక సెంటర్ కెమెరా ఉంటుంది. సో దీనివల్ల మనకు రియల్ టైం నావిగేషన్ అలాగే AR అప్లికేషన్స్ని యాక్సెస్ అయితే చేయగలమని చెప్పి తెలుస్తుంది. సో వీటిని మరి మన ఇండియాకి తీసుకొస్తారో లేదో కష్టమే. ఎందుకంటే మన ఇండియాలో చూస్తే ఆల్మోస్ట్ ఈ స్మార్ట్ గ్లాసెస్ కానీ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ కానీ తీసుకురావడానికి బ్రాండ్స్ ఎందుకో ఇంట్రెస్ట్ చూపించవు. అఫ్కోర్స్ వాళ్ళు తీసుకొచ్చినప్పటికీ కొనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, అది కారణం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ 0 సిరీస్ మినీ ట్రిపుల్ ఫోల్డింగ్ మొబైల్ ఫోన్ కాన్సెప్ట్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. సో దీని గురించి ఆల్రెడీ గతంలో మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాము. అంటే ఇది మనకి వర్టికల్గా ఫోల్డ్ అవుతాయి అనమాట, ట్రిపుల్ ఫోల్డింగ్తో చిన్న సైజ్ అయితే అయిపోతుంది. మల్టిపుల్ గ్యాడ్జెట్స్కి ఇది ఒక్కటే అడాప్టబుల్ సొల్యూషన్ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఒక విధంగా చెప్పండి, ఒక యాక్షన్ కెమెరా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం కొన్ని మోడ్యూల్స్ కూడా తీసుకొస్తున్నట్టున్నారు. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఇది ఫోల్డ్ అయిపోయి చిన్నది అయిపోతుంది కదా, ఇలా పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. యాక్షన్ కెమెరాలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి కాన్సెప్ట్ అయితే తెచ్చారు. ఇవన్నీ మన కాన్సెప్ట్లో ఇప్పుడు వరకు మనం చాలా వరకు మాట్లాడుకున్నాయి. సో ఇది కమర్షియల్గా అందుబాటులోకి వచ్చాక కానీ మనం చెప్పలేము ప్రైజెస్లో ఎంతలో తీసుకొస్తారు, వీటి పనితనం ఎలా ఉంటుంది అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెస్లా మన ఇండియాలోకి అయితే మొత్తానికి ఎంటర్ అయిపోయింది. వీళ్ళు ఎప్పుడో 2022 నుంచి మన ఇండియాలోకి వస్తున్నారని చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి 2025లో అయితే మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో వీళ్ళ షోరూమ్ని అయితే ఓపెన్ చేశారు. దాదాపుగా 16 మందినో ఎంతమందినో జాబ్కి కూడా ప్రస్తుతానికి తెలుస్తుంది లింక్డ్ ద్వారా. ఇక వీళ్ళ సెకండ్ షోరూమ్ అనేది ఢిల్లీ ఏరోసిటీ కాంప్లెక్స్లో ఓపెన్ చేస్తారు త్వరలో అని చెప్పి అయితే ప్రస్తుతానికి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే రీసెంట్గానే మన గవర్నమెంట్ కొత్త రూల్ అయితే ఒకటి తీసుకొచ్చింది. మన ఇండియాలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సో ఇంపోర్ట్ ఛార్జెస్ అనేవి తగ్గిస్తామని. ఇంతకుముందు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏమైనా ఇంపోర్ట్ చేస్తే 35 లక్షల రూపాయల పైన ఉన్నవి, దాని మీద ఇంపోర్ట్ ట్యాక్స్ 110% ఉండేదన్నమాట. దాన్ని అప్ టు 15%కి అయితే తగ్గించింది. 5,000 కోట్ల రూపాయల వరకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. టెస్లాకి ఇదేం పెద్ద విషయం అయితే కాదు. 5,000 కోట్లు ఇలాగ చిటికలో ఇన్వెస్ట్ చేయగలదు. సో అందువల్ల వీళ్ళు ఇప్పుడు ఎంటర్ అయినట్టున్నారు. బట్ చూడాలి మనకి ఫస్ట్ ఏ మోడల్ని మన ఇండియాలో వీళ్ళు కార్ని తీసుకొస్తారనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో M7 5G ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ ఏమి కాదు, రెడ్మీ 14C ఈ మొబైల్ని రీబ్రాండ్ చేసి పోకో అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్ ప్రైస్ మనకి 9,999 రూపాయలు. 6GB 128GB వేరియంట్ ప్రైస్ పెట్టారు, బేస్ వేరియంట్. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 4th జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. HD+ డిస్ప్లేతో వస్తుంది. ప్రైస్ ఓకే, కానీ HD+ డిస్ప్లే ఫుల్ హెచ్డీ ఇచ్చుంటే ఆ ప్రైస్కి ఓకే అని చెప్పొచ్చు. ఆ పోకో మదర్ బోర్డ్ కంప్లైంట్స్ వస్తాయనుకుంటే రెడ్మీ ఆల్టర్నేటివ్ ఉంది దీంట్లో. ఇక నెక్స్ట్ చూస్తే శాంసంగ్ రింగ్ సంబంధించి ఒక కొత్త పేటెంట్ అనేది ఫైల్ చేసింది. సో ఈ పేటెంట్ ద్వారా ఈ రింగ్ని ఉపయోగించి ఆబ్జెక్ట్ టెంపరేచర్ని అలాగే అదర్ పర్సన్ని టెంపరేచర్ మెజర్ చేయొచ్చు అని తెలుస్తుంది అనమాట. మామూలుగా మనకి ఇప్పుడు వచ్చే ఈ రింగ్స్లో ఇన్సైడ్ మనకి రింగ్కి ఇన్సైడ్ సెన్సార్స్ ఉంటాయి. వీళ్ళు తీసుకొచ్చే ఈ కాన్సెప్ట్లో మనకి అవుట్ సైడ్ కూడా సెన్సార్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా కాఫీని పట్టుకున్నాం అనుకోండి, దాని టెంపరేచర్ ఎంత ఉందని, ఎవరికైనా ఫీవర్ వస్తే నుదుటి మీద చేయి పెట్టి ఫీవర్ వచ్చిందా లేదా వాళ్ళ టెంపరేచర్ ఎంత ఉందనేది మనం దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఇక పైనుంచి డాక్టర్స్ వీటిని వాడాలేమో.
ఇక ఈ ఎండబుల్స్ ఈవెంట్లో హెచ్ఎండి గ్లోబల్ నుంచి తీసుకురావడానికి ఏమీ లేక ఒక ఇయర్ బడ్స్ అయితే తీసుకొచ్చారు. ఇవి కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉన్నప్పటికీ వీటి ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. 18,100 యూరోప్లో దీని ప్రైస్ అయితే పెట్టారు. వీటిని మన ఇండియాకి తీసుకురావచ్చు చెప్పలేము. మొబైల్ ఫోన్స్ కూడా లాంచ్ చేయడానికి ఏమీ లేక నోకియా ఇంతకుముందు ఆల్రెడీ లాంచ్ చేసేసిన మొబైల్ ఫోన్స్నే హెచ్ఎండిలోకి రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు. ఒక ఫ్లిప్ మొబైల్ని, అలాగే నోకియాలో మ్యూజిక్ ఎడిషన్ మొబైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫీచర్ మొబైల్సే. సో వాటిని అలాగే ఉండమ్మ బొట్టు పెడతా అని చెప్పేసి వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన హెచ్ఎండి ఫ్యూజన్ అనుకుంటా మొబైల్ ఫోన్కి ఒక స్టిక్కర్ అంటించేసి స్పెషల్ ఎడిషన్ కింద ఇక్కడైతే తీసుకొచ్చారు. కొత్తగా వీళ్ళ దగ్గర తీసుకురావడానికి ఏమి లేక. సో వీళ్ళు నన్ను అడిగితే కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ ఇలాంటి పిచ్చి పనులు చేసే కన్నా. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ స్కైప్ ఏదైతే ఉందో దీన్ని షట్ డౌన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు షట్ డౌన్ చేస్తుందంటే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది కదా, సో దాన్ని పుష్ చేయడం కోసం దీన్ని అయితే షట్ డౌన్ చేయబోతున్నారు. అంతేకాదు ప్రస్తుతానికి స్కైప్ వాడే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోయారు. ప్రజెంట్ చూసుకుంటే మనకి గూగుల్ మీట్ అలాగే జూమ్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో దానికి గట్టి కాంపిటీషన్ అయితే స్కైప్ ఇవ్వలేకపోతుంది. ఈ స్కైప్ అనేది దాదాపుగా 20 సంవత్సరాల పైనే అవుతుంది. 2003 నుంచి ఇప్పుడు 2025 వరకు దీన్ని సర్వీసెస్ అయితే అందించారు. మే 5వ తారీఖు కల్లా వీటిని అయితే షట్ డౌన్ చేయబోతున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించే టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.